హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం ఫోటోషాప్ లో జనసేన పార్టీకి సంబంధించిన ఒక పోస్టర్ ని డిజైన్ చేయబోతున్నాం. అది 13x19 సైజ్ లో. ఇంకెందుకు ఆలస్యం, దాని గురించి ఇంకా డీటెయిల్ గా క్లాస్ లోకి వెళ్ళి తెలుసుకుందాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. దానికి సంబంధించిన డేటా ఇది ప్రీవియస్ కూడా మీరు చూసుంటారు టైటిల్ డిజైన్ టైంలో, అదే డేటా. అండ్ ఇది వచ్చేసి మనకి వాళ్ళ టైటిల్. ఈ టైటిల్ ఎలా డిజైన్ చేసామో మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయిపోయింది, ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి వాళ్ళ సైజ్, కంట్రోల్ ఆల్ట్ ఐ. ఇక్కడ వచ్చేసి మనం ఇంచెస్ లో 13x19 200 రెజల్యూషన్. ఓన్లీ ఇది జెరాక్స్ ప్రింటింగ్ కాబట్టి మనకు 200 సరిపోద్ది. ఓకే, ఇక్కడ కొన్ని ఫొటోస్ వాళ్ళకి సంబంధించినవి తీసుకొని ఉన్నాను. ఇక్కడ మనం ఈ డేటాని అండ్ ఈ టైటిల్ ని యాడ్ చేస్తూ ఇక్కడ మనం డిజైన్ చేద్దాం. దీంట్లోనే మనకి లోగోస్ కూడా ఉన్నాయి జనసేనకు సంబంధించినవి. అవి అవసరానికి తగ్గట్టు మనం యూస్ చేద్దాం. ఇవన్నీ మనకి ఎందుకు దించుకునేద్దాం. ముందుగా మనం సైజ్ ని కరెక్ట్ గా తీసుకుందాం. మనకి ఇది జెరాక్స్ ప్రింటింగ్ కాబట్టి చుట్టూ మనకి ఒక 1 mm గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ ని మనం కరెక్ట్ గా తీసుకుందాం. దానికోసం జస్ట్ ఇక్కడ రూల్ ఉంది కదా, డ్రాగ్ చేశాను. ఇది సెంటర్ పాయింట్ మనకి ఆటోమేటిక్ గా ఇచ్చేసింది. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఓకే సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం మార్కెట్ టూల్ తీసుకున్నాను, జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. దీన్ని జస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకునేసాను. చేసిన తర్వాత ఇక్కడ మనకి పాయింట్, ఇది మనకు కరెక్ట్ గా సెంటర్ సరిపోయింది. కంట్రోల్ షిఫ్ట్ ఐ ఆల్ట్ డెల్. ఇది మనకు బార్డర్ అన్నమాట. ఓకే కదా, ఇప్పుడు మనం ఈ బార్డర్ వదిలేసి లోపలే మనకు డేటా ఉండాలి. ఓకే, ఈ ఎఫెక్ట్ ని కొంచెం, అంటే ఇది పాత ఇమేజే, మళ్ళీ కొంచెం షార్ప్ చేసాం మనం. దాన్నే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ లోగో మనకి బ్యాక్ సైడ్ ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి వీళ్ళ ఫొటోస్ ని మనం యాడ్ చేద్దాం. నాదేండా ఇది ఒక్కొక్క కాపీ సపరేట్గా పెట్టుకుందాం, ఏదైనా అవసరానికి మనకి పనికి రావచ్చు. జస్ట్ ఎరేస్ చేసేద్దాం, పెద్ద చేసుకుందాం. అండ్ నాగబాబు గారు, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఒక కాపీ పక్కన పెట్టేద్దాం. ఓకే, కొంచెం పెద్దది, దానికి తగ్గట్టే. ఓకే, ఇద్దరు మనకి వచ్చేసారు. అండ్ ఇక్కడ ఈ ప్రోటోకాల్ ఉంది కదా, దీన్ని కూడా తీసుకుందాం. కొంచెం మొత్తం పైకి తీసుకునేద్దాం. ఇవి కొంచెం చిన్నవి చేసేద్దాం. నెక్స్ట్ ఈయన కూడా ఏంటంటే, ఇది వర్క్ వచ్చే కొద్దీ మనం తగ్గించుకుంటాం, పెంచుకోవడం అనేది చేసుకోవచ్చు. ఇది జస్ట్ మాస్క్ చేసేద్దాం. అంటే మనం ఇది మాస్క్ ఎందుకు చేశానంటే మీకు ఆల్రెడీ తెలియడానికి, మాస్క్ ద్వారా అయినా మనం చేసుకోవచ్చు. రిస్క్ ఎందుకు ఇవన్నీ అంటే ఎరేస్ చేసేయడం అంతవరకేను, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, రొటేట్ చేసుకున్నాను. అంటే ఆయన కొంచెం పక్కన వేరే వ్యక్తి ఉన్నారు, ఆయనతో నిలబడున్నారు కాబట్టి అందుకనే వంగారు, మనం స్టడీ చేసాం అంతే, ఇంకేం లేదు. ఓకే, అండ్ టైటిల్ యాడ్ చేద్దాం. మనం జస్ట్ ఇక్కడ డ్రాప్ అండ్ డ్రాగ్ చేసేస్తున్నాం. మొత్తం ఎలాగుంది అలాగే పెట్టేసి మెర్జ్ చేసేద్దాం. ఇంకా వాటితో పని లేదు. కావాలంటే మనకు ఒరిజినల్ ఉంది కదా, అందుకని. ఓకే, కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని కొంచెం సైడ్కి లాగుదాం. ఓకే, ఈ టైటిల్ని కొంచెం పెంచుకుందాం. ఓకే కదా, కొంచెం చిన్నది పైకి. ఓకే, ఇప్పుడు ఈయన్ని తీసుకుందాం. ఈడ తీసుకునేసి జస్ట్ ఈయనకు సంబంధించిన డేటాని మనం యాడ్ చేద్దాం. డ్రాప్ అండ్ డ్రాగ్. అండ్ పేరు, వీళ్ళవన్నీ ఎక్కువ ప్రగతిలోనే ఇస్తాను, కొంచెం క్లియరెన్స్గా ఉంటుంది. అండ్ వాళ్ళ పార్టీ ఫాంట్ కూడా ఎక్కువ శాతం అదే కాబట్టి కొంచెం స్ట్రెచ్ చేస్తాను. ఓకే, ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక జస్ట్ గ్రే షేడ్ లాగేద్దాం. అండ్ దీంట్లో ఇంకో వేరియేషన్ కూడా ఉంది మీకు, అది కూడా చూపిస్తాను. ఇది కొంచెం వేములపాటి ఆధ్వర్యంలో పెద్ద చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే, నేను ఈ బిట్ 2 bits గా మనం డివైడ్ చేస్తాం. కంట్రోల్ జే అండ్ ఇక్కడ వచ్చేసి కంట్రోల్ టీ పెట్టుకునేసి ఇక్కడ వరకు గ్రే ఇచ్చేస్తాను. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి మనకి రెడ్. ఓకే కదా, అండ్ ఇది వచ్చేసి మనం గ్రేలోనే ఇచ్చేసి, బ్లాక్ లెటర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. చూసారా, ఈ విధంగా. అండ్ ఇది వచ్చేసి కొంచెం మనం అడ్జస్ట్ చేద్దాం. ఓకే, అంతే. బార్డర్ వచ్చేసి మీరు ఏం టెన్షన్ పడబడలేదు, ఇది యాక్చువల్గా మనకు వచ్చేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈయన కొంచెం చిన్న చేద్దాం. ఇది మొత్తం కొంచెం పైకి లేపుకుంటేనే బెస్ట్. అజయ్ గారిని అండ్ ఈ టైటిల్ని మొత్తం సెలెక్ట్ చేసుకునేసి, ఇప్పుడు ఈయన వచ్చేసి ఏంటంటే జస్ట్ ఒక బార్డర్గా మనం తీసుకుందాం. జస్ట్
ఇక్కడ ఆయన పేరు ఇస్తాం కాబట్టి దానికోసంగా నేను ఆ విధంగా బ్లాంక్ ఇచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గాజు గ్లాస్ అనేది వస్తుంది. యాడ్ చేసింది ఆన్ చేశాను. ఓకే. అండ్ ఇది వచ్చేసి జస్ట్ ఇక్కడ కార్నర్లో మనం ఇచ్చేసేద్దాం, పైకి లేపేద్దాం అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి టైటిల్ ఐడియా ఉంది కదా మీకు, గాజు గ్లాస్ అనేది, దాన్ని యాడ్ చేసేస్తాం ఇక్కడ. ఓకే. దీన్ని కొంచెం సెంటర్ గ్యాప్ కొంచెం తగ్గించుకుందాం అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ ఈయన లీడర్ పేరు మనం ఇచ్చేద్దాం ఆడ. దీన్ని జస్ట్ ప్రగతి రెగ్యులర్ గునుకుల కిషోర్. ఓకే. అండ్ ఆయన లీడర్షిప్ ఏందనేది మనం ఆడిచ్చేద్దాం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జస్ట్ ఒక బిట్ని యాడ్ చేద్దాం. జస్ట్ అండ్ కొన్ని ఇమేజెస్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కోసం తీసుకున్నాను, అవి యాడ్ చేస్తాను. ఈ రెండింటిని మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేస్తున్నాం. ఓకే. దీన్ని కూడా పెద్దది చేసుకుందాం. Ctrl+Shift+U మొత్తం బ్లాక్ అయిపోయింది మనకి. దీన్ని కూడా Ctrl+Shift+U బ్లాక్ అయిపోయింది. ఇక్కడ కొంచెం మనం ఈ ఇమేజ్ని హైలైట్ చేసుకుందాం, ఈ ఇమేజ్ని కొంచెం డౌన్ చేసుకుందాం. ఎందువల్లంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు బాగా కనిపిస్తున్నారు కదా, అందుకని. ఓకే. ఈ రెండు మెర్జ్ చేసేద్దాం, వీలైనంత వరకు పెద్దవి చేసుకుందాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది కూడా డిలీట్ చేసేద్దాం. అండ్ దీన్ని కొంచెం బాగా లైట్ చేద్దాం. ఓకే. Ctrl+J ఇది ఒక కాపీ సపరేట్గా పెట్టేద్దాం, హైడ్. అండ్ దీని మీద మనం వర్క్ చేద్దాం. ఇది ఇంకొంచెం చిన్నవి చేస్తే బెటర్ దెన్. అండ్ ఈ లోగో కూడా కొంచెం చిన్నది. అండ్ ఈ కార్నర్ని మనం యూజ్ చేద్దాం. ఇక్కడ మనం ఈ గ్రే కలర్ ఇవ్వకుండా బ్లూయిష్ యూజ్ చేద్దాం. ఎందువల్లంటే చిరంజీవి యువత కదా, అందుకని చెప్పి ఏంటంటే లైట్గా బ్లూయిష్ యూజ్ చేద్దాం. అండ్ డేటా కూడా రావాల్సి ఉంది, డేటాను కూడా యాడ్ చేద్దాం. ఇంకా ఉంది, ఇదే వాళ్ళ డేటా. కాపీ చేశాను, దీంట్లోకి వచ్చేసాను. ఇది కొంచెం తగ్గించుకుందాం సైజు. చూసారుగా ఓవరాల్ అవుట్పుట్. ఇది ఒక సింపుల్ మెథడ్లో మనం చేసిన పోస్టర్ డిజైన్. ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. నెక్స్ట్ ఇటువంటి ట్యూటోరియల్స్ కోసం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్యూటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.